అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా నేటికి 18 నెలలు కంప్లీట్ అవుతుంది. ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది అధికారం. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో, పూర్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం చెందారనేది చెప్పొచ్చు. ఎక్కడన్నా హామీలు విఫలం చెందుతారు, ఇచ్చిన హామీలు ఇవ్వలేక. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీకి 18 నెలలు పట్టినా ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఇక్కడ వీళ్ళు ఒక ప్రామిస్ చేశారు, అక్కడ ఢిల్లీలో వాళ్ళు కొన్ని ప్రామిస్ చేశారు, హైదరాబాద్లో కొన్ని, ఢిల్లీలో కొన్ని ప్రామిస్ చేయడం వల్ల ఏది ఎలా చేయాలో అర్థం కాక తలపట్టు కూర్చున్నారు కాంగ్రెస్లోని ఢిల్లీ పెద్దలు. దాంట్లో ముఖ్యంగా ఇటీవల రేవంత్ రెడ్డి గారు 26 సార్లు తిరిగి ఢిల్లీ తిరిగి ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. ఏది ఈ మంత్రివర్గ విస్తరణ అనేది. దాంట్లో మరీ ముఖ్యంగా రాష్ట్ర నాయకులు ఇచ్చిన హామీలు ఒక రకంగా ఉంటే ఢిల్లీలో వాళ్ళు చెప్పేది ఒక రకంగా ఉంది. ఉదాహరణకు నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవిలో స్థానం కల్పించారు. ఆ రోజుకి అది కరెక్ట్. అయితే ఎలక్షన్స్ ముందు రాజగోపాల్ రెడ్డిని కూడా పార్టీలోకి ఇన్వైట్ చేస్తూ బీజేపీ నుంచి ఆయన నీకు గెలిస్తే అధికారంలోకి వస్తే నీకు కూడా మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు అతి ఉత్సాహంతో రాష్ట్ర నాయకత్వం. అలా ఇచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. గెడ్డం వివేక్కి ఎమ్మెల్యే ఇచ్చి, వాళ్ళ అబ్బాయికి ఎంపీ ఇచ్చి, నీకు 2 గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు గెడ్డం వివేక్కి. గెడ్డం వెంకటస్వామి వారసుడైన వాళ్ళ బ్రదర్ గెడ్డం వినోద్ కూడా అదే జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇట్లా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు హామీలు ఇవ్వటం వలన ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. దానివల్ల ఫస్ట్ ఫేజ్లో 12 మందికి అభ్యంతరాలు లేని వాళ్ళ 12 మందికి టిక్కులు పెట్టి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయించారు ఢిల్లీ పెద్దలు. దానికి అట్టహాసంగా చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వచ్చారు, అందరూ వచ్చారు, బాగా చేశారు, బాగుంది, సంతోషం. అక్కడి నుంచి ఇవాళ 18 నెలలు పూర్తయినా సరే రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు చేస్తానికి అవకాశం కలగట్ల. దానికి కారణం ఏంటి? లోకల్ పాలిటిక్స్ ఒక రకంగా ఉన్నాయి, ఢిల్లీ పాలిటిక్స్ ఒక రకంగా ఉన్నాయి. దీనివల్ల ఒకరికి సఖ్యత లేక ఇవ్వట్ల. ఉదాహరణకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గెడ్డం వివేక్ కాడే ఆ 2 పదవుల మూలనే అడ్డం వచ్చినట్టు క్యాబినెట్ విస్తరణకి అడ్డంగా ఉందనేది మనకు అందుతున్న సమాచారం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 2.5 years తర్వాత వాళ్ళ బ్రదర్ని తప్పించి, వెంకటరెడ్డిని తప్పించి, వెంకటరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి ఇస్తారనేది ఒక వార్త మనకు అందుతున్న సమాచారం. మరి అది జరుగుద్దా? ఆయన్ని ఉంచి ఈయన్ని ఖండిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయనేది ఒక వార్త ఉంది. అయితే ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకు, ఆ మేనల్లుడు కూడా కూతురు అందరూ పదవులు అనుభవించారు, మాకు తప్పేంటి అని వీళ్ళ వాదన వీళ్ళకు ఉంది. సరే, అధిష్టానం అయితే వాళ్ళిద్దరిలో రాజగోపాల్ రెడ్డిని ప్రస్తుతానికి ఆపి సెకండ్ ఎక్స్పాన్షన్లో రాజగోపాల్ రెడ్డికి ఇద్దాం, వెంకటరెడ్డిని పక్కన పెడదామని ఆలోచన చేస్తున్నట్టుగా అందుతున్న సమాచారం. అయితే ఆ ప్లేస్లో మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన సీనియర్ ఎమ్మెల్యే, హైదరాబాదు రంగారెడ్డి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈ మల్రెడ్డి రంగారెడ్డి. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇస్తే ఉంటా, లేకపోతే పార్టీకి రిజైన్ చేసేసి ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తానని చెప్పి హైకమాండ్కి, లోకల్ అధిష్టాన రాష్ట్ర నాయకత్వానికి కూడా ఆయన అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాదు, రంగారెడ్డి పెద్ద జిల్లాల్లో ఒక మంత్రి లేకపోతే ఇబ్బంది అనేది పార్టీకి కూడా తెలుసు. కాబట్టి అతనికి ఛాన్స్ ఉంది, ఇతనికి ఇస్తే రాజగోపాల్ రెడ్డి ఆపుతారనేది ఒక వర్షం. ఇకపోతే అద్దంకి దయాకర్ ఎస్సీ లీడరు, ఎమ్మెల్సీ ఇచ్చారు. అతను గతంలో 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయినా ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసి అధికారం లేని రోజుల్లో కాంగ్రెస్ వాయిస్గా తన వాయిస్ని వినిపించి పోరాటం చేసిన పట్టుమిగల నాయకుడు అద్దంకి దయాకర్. మన ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన కూడా కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మంత్రి స్థాయికి ఇష్టపడుతూ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఇకపోతే 3 విజయశాంతి తెలంగాణ తల్లి పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ మాయమాటలు నమ్మి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి కేసీఆర్తో పాటు మొదటిసారి 2014లో ఎంపీగా గెలిచి కేంద్రంలో పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైంది. తదనంతరం ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోకపోతే బీజేపీలో చేరింది. బీజేపీ నుంచి 2023 ఎలక్షన్ నాటికి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ హైకమాండ్ పిలిచి సంప్రదింపులు జరిపితే మళ్ళీ తిరిగి విజయశాంతి కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా పార్టీ ప్రచారం చేసి పార్టీ విజయాన్ని కృషి చేశారు విజయశాంతి. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని ఏఐసీ పెద్దలు హామీ ఇచ్చారు. దాని మీద
ఎమ్మెల్సీ ఇచ్చారు. విజయశాంతికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానికి అవకాశం ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఇకపోతే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా నుంచి గెడ్డం వివేక్, మెదక్ నుంచి వాకటి శ్రీహరి, ఈ 6గురికి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. జూన్ ఫస్ట్ వీక్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అందులో ఈ 6గురికి గెడ్డం వివేకు, సుదర్శన్ రెడ్డి నిజామాబాదు, అదేవిధంగా విజయశాంతి ప్లస్ వాకటి శ్రీహరి, అద్దంకి దయాకరు, మల్రెడ్డి రంగారెడ్డి, ఈ 6గురికి మంత్రివర్గంలో స్థానం దక్కొచ్చు అని మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. కాంగ్రెస్ రాజకీయాల్లో ఏ నిమిషానికి ఏం జరుగుద్దో కూడా అర్థం కాని పరిస్థితులు ఉంటాయి ఒక్కోసారి. ఇవాళ ఈ రోజుకున్న ప్లాన్ కానీ ఈ రోజుకున్న ఐడియాలజీ ప్రకారం ఈ 6గురికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని మనకు తెలుస్తున్న సమాచారం. వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.